గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కళ్యాణ్ టైమ్స్. నేను ఈరోజు ఈ సెషన్లో టీఎస్పిఎస్సి గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2కు సంబంధించి తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇది మనం స్టార్ట్ చేసే ఒక కొత్త కోర్సుకు సంబంధించింది. కాబట్టి ఈ కోర్సులో చేరాలి అనుకునే విద్యార్థులందరూ కూడా ముందుగా ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే దయచేసి జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను బోలెడన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 టీఎస్పిఎస్సికి సంబంధించి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. అలాగే మీరు పూర్తిగా సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మన కోర్సులో మీరు జాయిన్ అవ్వండి. క్లియర్? రైట్. చూడండి, ఇప్పుడు మన క్లాసెస్ అన్నీ కూడా కళ్యాణ్ టైమ్స్ అనే ఒక యాప్ ద్వారా మీకు అందివ్వబడతాయి. ఇది యాప్ అనేంత మాత్రాన కేవలం మొబైల్లో మాత్రమే చూడవలసిన అవసరం లేదు, ల్యాప్టాప్లో చూసే ఫెసిలిటీ కూడా మీకు ఉంది. అంటే మీరు మొబైల్లో చూసుకోవచ్చు క్లాసెస్, అలాగే ల్యాప్టాప్లో కూడా చూసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అందించే క్లాసులు మీరు మీ మొబైల్ యాప్లో, అంటే మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో కూడా మీరు చూసే అవకాశం ఉంది. ఇది కేవలం మొబైల్లో మాత్రమే, ల్యాప్టాప్లో లేదు. అలాగే మనం అందించే మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చును, దాన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చును. ఇక మరి యాప్ ఎక్కడుంది, యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే యాప్కి సంబంధించిన లింక్ మీరు చూసే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి. ఆ డిస్క్రిప్షన్లో గ్రూప్ 1కు సంబంధించి, అలాగే గ్రూప్ 2కు సంబంధించి, అలాగే నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి లింక్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు నన్ను ఫాలో అవ్వచ్చును. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఉంది. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు వాట్సాప్ చేయవచ్చును. అలాగే మీరు నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపాలి అంటే, లేదా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మీరు నాకు మెయిల్ కూడా చేయవచ్చును. దయచేసి నా మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ రెండు సేమ్, అలాగే మెయిల్ ఐడి అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఇక మనం ఆఫర్ చేసే ఈ కోర్సులో ఏంటంటే టీఎస్పిఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పూర్తి కోర్సు మీకు అందివ్వడం జరుగుతుంది. ప్లస్ ఇదే ఫీజులో దీంతో పాటుగా మీకు గ్రూప్ 2 కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే గ్రూప్ 1లో జాయిన్ అయిన వారందరికీ కూడా గ్రూప్ 2 కోర్సు ఉచితంగా అందివ్వబడుతుంది. ఇలా ఉచితంగా అందివ్వబడడానికి గల కారణం ఏమిటి అంటే గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని వారికి గ్రూప్ 2 కోర్సు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే గ్రూప్ 2కు సంబంధించిన సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, అది చాలా 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 డీటెయిల్డ్గా మనకు గ్రూప్ 2లో ఉంది, అలాగే గ్రూప్ 1లో కూడా ఉంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే గ్రూప్ 1 చదివే విద్యార్థులందరూ కూడా గ్రూప్ 2కు ఇచ్చిన ఆ క్లాసెస్ అన్నీ కనుక ఒకసారి చూసుకుంటే మీకు ఆ సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు గ్రూప్ 1కు సంబంధించిన ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1 అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి గ్రూప్ 2 కూడా ఇదే కోర్సులో మనము ఫ్రీగా ఆఫర్ చేయడం జరిగింది. ఫ్రీగా అంటే గ్రూప్ 1లో చేరిన అభ్యర్థులకు గ్రూప్ 2కు సంబంధించిన క్లాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఇక చూడండి, ఇక మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మనకు గ్రూప్ 1కు సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్, మనకు ప్రిలిమినరీ టెస్ట్ ఉంది, అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్లో మనం ఆన్సర్స్ రాయాలి. కాకపోతే ముందుగా మనం దాటవలసింది ఏమిటి అంటే ప్రిలిమినరీ టెస్ట్. అయితే దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంటే ఫైన్, లేదా మార్చ్ 14th వరకు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. కానీ వీలైనంత తొందరలో మీరు అప్లై చేసేస్తే ఇక మీరు పూర్తిగా మీ దృష్టి అంతా కూడా ప్రిపరేషన్ మీద కేంద్రీకరించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రిలిమినరీ టెస్ట్ కనుక చూస్తే
దయచేసి ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినండి. మీ అందరికీ మరొక్కసారి నా విన్నపం. ఇక ప్రిలిమినరీ టెస్ట్లో ఈ పేపర్ని మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని అంటాం. ఈ పేపర్ని దీంట్లో 150 ప్రశ్నలు, 150 మార్కులు. అంటే ఒక్కొక్క ప్రశ్నకు కరెక్ట్ సమాధానం గుర్తిస్తే ఒక మార్కు వస్తుంది. క్లియర్? నెగటివ్ మార్కింగ్ లేదు, నెగటివ్ మార్క్స్ లేవు. క్లియర్? అలాగే ఈ పేపర్లో మొత్తం 13 ఏరియాలు అంటే 13 సబ్జెక్టులు మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఈ ఏరియాస్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఇక ఆల్రెడీ నేను చెప్పినట్టుగా నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. కాబట్టి ఒకవేళ ఆన్సర్ చేసినప్పుడు అది తప్పవుతే నెగటివ్ మార్క్ వస్తుందేమో అన్న భయం అవసరం లేదు. క్లియర్? ఇదొక పాయింట్. అలాగే ఇప్పుడు మీరు జాయిన్ అయిన వెంటనే మీకు ఈ ప్రిలిమినరీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా రెడీగా అవైలబుల్ ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు జాయిన్ అవ్వగానే ప్రిలిమినరీకి సంబంధించిన ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టవచ్చు. అలాగే గ్రూప్ 2కు సంబంధించిన క్లాసులు అన్నీ కూడా ఈ గ్రూప్ 1లో మీకు ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మీరు చక్కగా వాచ్ చేయవచ్చును. ఈ ప్రిపరేషన్ అంతా ఎలా ఉండాలి అనేది నేను చాలా క్లియర్గా మన క్లాసెస్ మొదలుగానే అంటే మెయిన్స్ క్లాసెస్ మొదలుగానే చెప్తాను. చూడండి, జాయిన్ అయిన వెంటనే విద్యార్థులందరూ కూడా క్లాసెస్ని వెంటనే చూడడం మొదలుపెట్టవచ్చు. అలాగే మనకు టీఎస్పీఎస్సీ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రిలిమినరీ పరీక్ష మే లేదా జూన్ 2024లో జరుగుతుంది. జూన్లో జరిగే అవకాశాలే ఎక్కువ, కానీ మనం మేను దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అయితే బెటర్. ఎందుకంటే ఏప్రిల్ మేలో ఎన్నికలు ఉన్నాయి. అలాగే మే చివరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి మేలో మనకు ఈ ఎగ్జామినేషన్ పెట్టే అవకాశాలు తక్కువ. ఇక జూన్లో మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, టీఎస్పీఎస్సీ వారు ఎంత వేగంగా పనిచేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. ఇక ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎంతమంది అప్లై చేసుకోవచ్చును అంటే ఎంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అందరూ అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ లిమిటేషన్ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత ఉన్న ఖాళీలు ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 563 ఖాళీలు ఉన్నాయి. గత నోటిఫికేషన్కి సంబంధించి 503 ఉంటే గత నోటిఫికేషన్ రద్దయిపోయింది. ఇక దాని గురించి మర్చిపోండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఒక 60 పోస్టులు ఎక్స్ట్రా కలిపి యాడ్ చేసి 563 వేకెన్సీస్తో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. దయచేసి వెంటనే మీరు అప్లై చేసేసేయండి. క్లియర్? ఇక రాసిన తర్వాత ఒక్కొక్క పోస్టుకు 50 మందిని అంటే 1:50 చొప్పున సెలెక్ట్ చేసి వారిని మెయిన్ ఎగ్జామినేషన్ పంపడం జరుగుతుంది. ఇక ప్రిలిమినరీలో 3 లక్షల మంది రాస్తారా, 4 లక్షల మంది రాస్తారా, 5 లక్షల మంది రాస్తారా, ఎంతమంది అప్లై చేసి రాసినప్పటికీ కూడా 1:50 ప్రకారంగా చూస్తే మెయిన్స్ రాయడానికి అర్హత సాధించే వ్యక్తుల సంఖ్య, అభ్యర్థుల సంఖ్య ఎంత అంటే 28,150 మంది. వీళ్ళు దే విల్ బి ఎలిజిబుల్ టు రైట్ ద మెయిన్ ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ ప్రిలిమినరీకి సంబంధించి కూడా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది అనే అవసరాన్ని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. అంటే మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచి కూడా చాలా 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 సీరియస్గా మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. అన్ని క్లాసులు కూడా అద్భుతంగా నాణ్యతతో మంచి నాణ్యత కలిగిన ఫ్యాకల్టీ మెంబర్స్తో క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఇక మీకు ఏ సబ్జెక్టుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా ఆల్రెడీ మీ దగ్గర నా మెయిల్ ఐడి ఉంది. ఆ మెయిల్కి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు నాకు డౌట్స్ ఫార్వర్డ్ చేయవచ్చును. నేను అది వెంటనే అంటే వీలైనంత త్వరలో నేను మీకు ఆన్సర్ చేసేస్తాను. క్లియర్? చూడండి, ఇక మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి రిటర్న్ ఎగ్జామినేషన్ ఇది మెయిన్స్. దీంట్లో మనకు మొత్తం 7 పేపర్లు ఉంటాయి. 7లో అతి ముఖ్యమైనవి 6, కానీ ఆ 7వ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది జనరల్ ఇంగ్లీష్ పేపరు. దీన్ని టీఎస్పీఎస్సీ వారు ఇచ్చిన ప్రకారంగా ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్. అంటే జనరల్ ఇంగ్లీష్లో కొన్ని మినిమం మార్కులు వస్తే సరిపోతుంది. క్లియర్?
అంటే ఇదంతా ఈ క్వాలిఫైయింగ్ అనేది ఎందుకు పెట్టారు అంటే, చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో చదువుకుని ఉన్నవారు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మీద అంత పట్టు ఉండకపోవచ్చును, కానీ ఆ బేసిక్ ఇంగ్లీష్ అనేది తెలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో జనరల్ ఇంగ్లీష్ అనే పేపర్ పెట్టి అది క్వాలిఫైయింగ్ టెస్ట్గా ఇవ్వడం జరిగింది. ఇక వారు ఇచ్చినట్టుగానే టీఎస్పీఎస్సీ వారు తెలిపినట్టుగానే ఇది 10th క్లాస్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా క్లాసులు మీకు అందివ్వడం జరుగుతుంది. ఆ క్లాసులు కూడా అప్లోడ్ చేయబడ్డాయి. మీరు కావాలంటే 2 రోజులకు ఒకసారి లేదా వారంలో ఒకరోజు జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ మీ టైంను బట్టి మీరు చూసుకోండి. క్లియర్? నెక్స్ట్, ఎందుకంటే ఈ జనరల్ ఇంగ్లీషు మనకు మెయిన్స్లో వస్తుంది ఇక్కడ. క్లియర్? అది కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్, కానీ సీరియస్గా ప్రిపేర్ కావాల్సిందే. ఎక్కడ ఎటువంటి ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదు. ఇక టీఎస్పీఎస్సీ మెయిన్స్లో ఈ 6 పేపర్లు, అంటే ఈ 6 పేపర్లలో మనం ఎంత స్కోర్ చేస్తామో ఒక్కొక్క పేపర్లో టోటల్ ఎంత వస్తుంది అనే దాని మీద మనకు వచ్చే సర్వీస్ అనేది ఆధారపడి ఉంటుంది. రైట్? ఎందుకంటే ఇక్కడ మెయిన్స్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది లేదు, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏమిటి? మనం ముందుగా అప్లై చేయండి జాగ్రత్తగా, తప్పులు లేకుండా. రెండవది, ఇక ప్రిపరేషన్, ప్రిలిమ్స్ ప్రిపరేషన్ జాగ్రత్తగా ప్రిపేర్ అవుతే అది క్వాలిఫై అవ్వడం కూడా చాలా ఈజీ, నథింగ్ టు వరీ. ఇక నేను మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉంటాను. క్లియర్? ఎగ్జామినేషన్ అయిపోయి మీ రిజల్ట్ అంతా వచ్చే వరకు నేను ఐ విల్ బీ దేర్ విత్ యూ. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఈ నోటిఫికేషన్ రావడం అనేది లేట్ అయిందన్న విషయం మనకు బాగా తెలుసు. కారణాలు ఏమైనా కావచ్చును. అయితే మనం ముందుగా ఒక బ్యాచ్ 2016వ సంవత్సరంలో నేను ఒకటి టీఎస్పీఎస్సీ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ స్టార్ట్ చేశాను. వారికి ఇచ్చిన ప్రామిస్ ఏమిటి అంటే, ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ క్లాసులు మీకు అందుబాటులో ఉంటాయి అని. దానికి తగ్గట్టుగా ఆ క్లాసులన్నీ వారికి అందుబాటులో ఉంచుతూ అప్డేట్స్ కూడా కరెంట్ అఫైర్స్ రూపంలో ఎప్పటికప్పుడు వారికి ఇవ్వడం జరిగింది. క్లియర్? అంటే ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం ప్రారంభించబోయే ఈ క్లాసులు కూడా మీకు ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు మీకు అందుబాటులో ఉంటాయి. క్లియర్? కాకపోతే ఇప్పుడు ఇంత లేట్ ఏమీ కాదు, డెఫినెట్గా 2024వ సంవత్సరంలో ఇదంతా అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. కాబట్టి ఈ క్లాసెస్ ఎన్ని రోజులు ఉంటాయి అన్న మీకు అందుబాటులో, దాని మీద మీకు ఏమీ కంగారు అవసరం లేదు. మీ ఎగ్జామినేషన్ పూర్తిగా అయ్యేంత వరకు క్లాసులు అందుబాటులో ఉంటాయి. నేను కూడా ఎప్పుడు అంటే మీకు లైఫ్ లాంగ్ నేను అందుబాటులో ఉంటాను, అది వేరే విషయం. క్లియర్? నెక్స్ట్, ఇక జనరల్ ఎస్ఏ విషయానికి వచ్చేటప్పటికి ఇది సాధారణ వ్యాసానికి సంబంధించిన పేపర్. దీంట్లో నేను మీకు మ్యాక్సిమం వీలైనన్ని ఈ వ్యాసాలు మీకు అందివ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొత్తగా ఇస్తాను నేను. అంటే మన మెయిన్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత అక్కడ పేపర్ 2, 3, 4, 5, 6 ఒక పక్క అవి చేస్తూ జనరల్ ఎస్ఏకి సంబంధించిన టాపిక్స్ కూడా నేను మీకు అందివ్వడం జరుగుతుంది. టాపిక్స్ అన్నీ కూడా తీసుకొని దాన్ని చాలా క్లియర్గా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి జనరల్ ఎస్ఏకి సంబంధించి మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దు. అసలు జనరల్ ఎస్ఏ ఏమిటి, ఎలా రాయాలి, ఎటువంటి పాయింట్స్ రాయాలి, ఏమి రాయకూడదు, అవన్నీ కూడా నేను మీకు క్లాసుల్లో చెబుతాను. మీకు ఏమీ ఇబ్బంది అక్కర్లేదు. దీంట్లో మనకు 3 సెక్షన్లు ఉంటాయి, 1, 2, 3. ఒక్కొక్క సెక్షన్లో 2 ఎస్ఏ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ఎస్ఏ టాపిక్లో మీరు ఏదైనా ఒకటి ఖచ్చితంగా రాయాలి. ఖచ్చితంగా రాయాలి అనంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ మీకు 2 టాపిక్స్ ఏమైనా అవగాహన లేక రాయలేదు అనుకోండి, అక్కడ నుంచి ఇక మార్కులు రావు. క్లియర్? అంటే మొత్తం ఇక్కడ మనం 3 జనరల్ ఎస్ఏలు రాయాలి, 3 సెక్షన్లు, ఒక్కొక్క సెక్షన్ నుంచి 2 ఎస్ఏ టాపిక్లు, ఒక్కొక్క సెక్షన్ నుంచి ఖచ్చితంగా ఒక టాపిక్ తీసుకొని మీరు రాయాలి. ఒకవేళ రాయకపోతే ఆ సెక్షన్కి సంబంధించిన మార్కులు పోయినట్టే. కాబట్టి జనరల్ ఎస్ఏ అన్నాం కాబట్టి మనం ఈ జనరల్ నాలెడ్జ్ అనేది బాగా పెంచుకుంటూ పోవాలి. అందుకని నా సజెషన్ ఏంటంటే, మీ అందరికీ దయచేసి తప్పకుండా ఎట్టి పరిస్థితులైనా రోజు ఏదో ఒక న్యూస్ పేపర్ మీరు చదువుతూ ఉండండి. ఏ న్యూస్ పేపర్ అనేది మీ ఇష్టం, నేను మీకు వదిలిపెడతాను. కానీ ఏదో ఒక న్యూస్ పేపర్ చదవడం వలన ఈ జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటూ పోతే అది ఆ నాలెడ్జ్ అంతా కూడా మనకు జనరల్ ఎస్ఏలో మనకు పనికొస్తుంది.
క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవి కూడా అంటే ఆ టాపిక్స్ ఎక్కడి నుంచి ఇస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ, అలాగే ఎడ్యుకేషన్, అలా కొన్ని టాపిక్స్ వారు ఇవ్వడం జరిగింది. సో ఆ టాపిక్స్కి సంబంధించి నేను మీకు బోల్డని ఈ జనరల్ ఎస్సెస్ చెప్తాను. కాకపోతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఈ పేపర్ మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఈ పేపర్లో 3 సెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లోంచి ఒక సెక్షన్లో 2 ఎస్ఏ టాపిక్స్ ఇస్తే దాంట్లోంచి మీరు ఒకటి రాయాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక టాపిక్ చొప్పున తీసుకుంటూ మొత్తం మూడు ఎస్ఏలు రాయవలసిన అవసరం ఉంది. ఒక్కొక్క ఎస్ఏకి 50 మార్కులు, అలా మొత్తం మనకు 150 మార్కులు. జాగ్రత్తగా ప్రిపేర్ అవుతే ఈ పేపర్లో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక నేను మీకు ఇచ్చే అష్యూరెన్స్ ఏమిటంటే దయచేసి ఈ పేపర్ గురించి మీరు ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక పేపర్ 2 వచ్చేటప్పటికి దాంట్లో హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. సో ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్స్. ఆ టాపిక్స్ అన్నీ కూడా చూడండి. ఇక్కడ మీకు గ్రూప్ 2కు సంబంధించిన క్లాసులు ఇస్తున్నానని చెప్పాను ఆల్రెడీ. క్లియర్, ఈ కోర్సులో భాగంగానే ఇస్తున్నాను. దాంట్లో ఈ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అనేది చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఆ క్లాస్ అన్నీ కూడా బాగా చూస్తే మనం మెయిన్స్ రాసేటప్పుడు క్వశ్చన్ అండ్ ఫార్మాట్లో దాన్ని డిస్కస్ చేయడం బాగా ఈజీ అవుతుంది. చూడండి ఎంత క్లియర్గా ఇచ్చారంటే 1757 to 1947 అంటే మోడర్న్ పీరియడ్. కాబట్టి ఈ మోడర్న్ పీరియడ్కి సంబంధించి బాగా స్ట్రెస్ చేస్తూ మనం చదివితే ఎటువంటి ప్రశ్నలు వస్తాయో మనం ఊహించుకుంటూ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ క్వశ్చన్స్ నేను రూపొందించి మీకు ఆన్సర్స్ ఎలా రాయాలో నేను చెప్తాను. ఆ పద్ధతి మీరు ఫాలో అయితే మీకు సరిపోతుంది. ఈ ఏరియా కంఫర్టబుల్గా ఉంటుంది. క్లియర్. ఇక రెండవది హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. మన రాష్ట్రము, మన రాష్ట్ర చరిత్ర, మన రాష్ట్ర సంస్కృతి తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అది కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. క్లియర్. అలాగే ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు గ్రూప్ 2లో మీకు చాలా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మన ద్వారా ఇచ్చే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఈ గ్రూప్ 2కు సంబంధించిన వీడియోలు కూడా బాగా చూస్తే రేపు వచ్చే గ్రూప్ 2 నోటిఫికేషన్లో మీరు అద్భుతంగా రాయవచ్చు ఎగ్జాము. అలాగే ఇదంతా కూడా గ్రూప్ 1 మెయిన్స్ బాగా ఉపయోగపడుతుందని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. క్లియర్. అంటే కాంప్రిహెన్సివ్గా మీకు ఇవన్నీ కలెక్టివ్గా ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ లాగా మీకు అందివ్వడం జరుగుతుంది. క్లియర్. అలాగే ఇక థర్డ్ సెక్షన్లో పేపర్ 2లో థర్డ్ సెక్షన్లో జియోగ్రఫీ. దీంట్లో ఇండియాకు సంబంధించిన జియోగ్రఫీ అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన జియోగ్రఫీ ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా 50 మార్కులు. అది కూడా దీనికి సంబంధించి క్వశ్చన్స్, ఆన్సర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నాకు ప్రస్తుతం ఉన్న ప్లాన్ ప్రకారం ఏమిటి అంటే ఇక్కడ పేపర్ 2లో పేపర్ 3 కానీ పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6లో మనకు 3 సెక్షన్లు కనిపిస్తాయి. ఒక్కొక్క సెక్షన్లో మనకు 5 టాపిక్లు ఉంటాయి. మీ అందరికీ సిలబస్ తెలిసిందే. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి నేను ఒక 10 క్వశ్చన్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రతి సెక్షన్ నుంచి మనకి ఏమవుతుంది 50 క్వశ్చన్లు. ఒక పేపర్లో మొత్తం ఎన్ని వస్తాయి 150 ప్రశ్నలు. అంటే హ్యూజ్ మనకు అంటే మొత్తం సంబంధించి అద్భుతంగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. క్లియర్. ఒక జనరల్ ఎస్సేని ఒక పక్కన పెడితే పేపర్ 2, 3, 4, 5, 6 అంటే ఈ 5 పేపర్లలో ఒక్కొక్క పేపర్లో మనం 150 ప్రశ్నలకు ప్రిపేర్ అవుతే మొత్తం కలిపి మనం 150 × 5 750 ప్రశ్నలకు మనం సమాధానాలు ప్రిపేర్ చేసుకుంటాం. క్లియర్. సో అంటే మీ ప్రిపరేషన్ అనేది థరోగా అద్భుతంగా అవ్వబోతుంది. దయచేసి ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాకపోతే నేను చెప్పినట్టుగా దయచేసి మీరు ఫాలో కండి. అలా ఈ సింప్లిఫైడ్ టెక్నిక్స్ నేను మీకు చెప్తూ ఉంటే ఆ విధంగా మీరు ఫాలో అవుతుంటే మీకు ఎగ్జామినేషన్ అనేది చాలా 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 ఈజీగా ఉంటుంది. ఇక నా ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే మీరు మెయిన్స్ పరీక్ష రాసేటప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాసేటప్పుడు డిస్క్రిప్టివ్ టైప్ అంటే మీరు ఆన్సర్స్ రాయాలి. రాసేటప్పుడు మీకు ఇబ్బంది ఉండకూడదు. మీరు చాలా సులువుగా ఆన్సర్స్ రాసే విధంగా మిమ్మల్ని తయారు చేయడమే నా యొక్క బాధ్యత. దీనికి మీరు నేను కోఆపరేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. క్లియర్. ఇది పేపర్ 2కు సంబంధించింది.
అలాగే పేపర్ 3లో మనం చూస్తే భారతీయ సమాజము, రాజ్యాంగము, అలాగే గవర్నెన్స్. క్లియర్. సో ఇది కూడా చూడండి, ఇక్కడ ఇది ఒక సెక్షను, రెండవ సెక్షను, మూడవ సెక్షన్. మళ్ళీ మనకి ఇక్కడ ఒక్కొక్క సెక్షన్లోంచి 5 యూనిట్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా 10 క్వశ్చన్స్ మనం తీసుకుంటూ ఆ పేపర్కు సంబంధించి, అంటే ఒక్కొక్క సెక్షన్కు సంబంధించి 50 ప్రశ్నలు మనం ప్రిపేర్ అవుతూ మొత్తం 150 ప్రశ్నలు, 150 సమాధానాలు అద్భుతంగా మనం ప్రిపేర్ అయ్యే అవకాశం మనకు ఉంది. క్లియర్. చూడండి, మనం ఆఫర్ చేసే కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. రెండు కలిపి ఉండవు, రెండు సపరేట్. ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వేరే, తెలుగు మీడియం బ్యాచ్ వేరే. రెండు బ్యాచ్లు కూడా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. క్లియర్. ఇక నెక్స్ట్ పేపర్ 4 వచ్చేటప్పటికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ సెక్షన్లో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంటే, రెండవ సెక్షన్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, మరి మన రాష్ట్రం, మన జాగ్రఫీ మనకు తెలియాలి, మన చరిత్ర మనకు తెలియాలి, మన ఆర్థిక వ్యవస్థ గురించి మనకు తెలియాలి. అద్భుతమైన టాపిక్, చాలా డీటెయిల్డ్గా గ్రూప్ 2లో కవర్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ మీరు ముందు చూడండి, ఎందుకంటే మీరు మెయిన్స్ మనం ఈ టాపిక్ వచ్చేటప్పటికి మీరు గ్రూప్ 2 వీడియోస్ అన్నీ కనుక చూసి ఉంటే డెఫినెట్గా చూడాలి. అప్పుడు మనకు ఈ తెలంగాణ ఎకానమీకి సంబంధించి గ్రూప్ 1 ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. క్లియర్. ఇక థర్డ్ వచ్చేసి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. ఇది సెక్షన్ 3లో ఉంది, పేపర్ 4. ఇక్కడ నుంచి కూడా మనం మొత్తం 150 ప్రశ్నలకు మనం ప్రిపేర్ అవుతాము. ఇక పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. రైట్. ఇక్కడ చూడండి, ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. ఇక్కడ 2 సెక్షన్లు. ఇక 3వ సెక్షన్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అన్నీ మనకి ఇంపార్టెంటే. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక ప్రకారంగా మనం ప్రిపేర్ అవుతాము. మీ ఎవరికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది. అలాగే పేపర్ 6 విషయానికి వచ్చేటప్పటికి అందరికీ ఇష్టమైన సబ్జెక్టు, అద్భుతమైన సబ్జెక్టు, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. క్లియర్. ఇక సిలబస్ చూస్తే గ్రూప్ 2లో ఉన్న సిలబస్, గ్రూప్ 1లో ఉన్న సిలబస్, టాపిక్స్ అన్నీ కూడా సేమ్. అయితే మనం ఇక్కడ ఆన్సర్ రైటింగ్ చూడండి, తెలుగు మీడియం వారికి మనం ఒక భూషణ్ సార్ అని చక్కగా అద్భుతంగా క్లాస్ అన్నీ వారు చెప్పేశారు. రైట్. వారు అంటే దీనికి Q&A అవన్నీ రెడీగా నేను అప్లోడ్ చేసేస్తాను అక్కడ తెలుగు మీడియం బ్యాచ్లో. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి నేను కొన్ని క్లాసెస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, అవి కూడా ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను, మీరు వాచ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ గ్రూప్ 1కు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసే కంటే ముందు నా సజెషన్ ఏంటి అంటే, గ్రూప్ 2లో ఉన్న పేపర్ 4 ఏదైతే ఉందో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఆ వీడియోస్ అన్నీ కనుక మీరు చక్కగా ఒకసారి చూస్తే అద్భుతంగా ఈ పేపర్ 6 మనకు చాలా ఈజీ అవుతుంది. అంటే అక్కడ ఆల్రెడీ ఉన్న సబ్జెక్ట్ నేర్చుకోండి, మీరు అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోండి, గ్రూప్ 2 పరంగా నేర్చుకుంటారు, ఆబ్జెక్టివ్ టైప్ మీరు గ్రూప్ 2లో చేసేస్తారు, నో ప్రాబ్లం. క్లియర్. అద్భుతంగా క్లాసెస్ మేము చెప్పాము కూడా అక్కడ. అయితే అది బాగా ప్రిపేర్ అయి ఉంటే ఇది మీకు ఈజీ అవుతుంది. అందుకని నేను మీకు గ్రూప్ 1లో గ్రూప్ 2 క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోండి. ఇక మన ఆల్రెడీ చెప్పుకున్న ప్రకారంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్తో పాటుగా గ్రూప్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 2 బ్యాచ్లు సపరేట్. మన ఫోకస్ గ్రూప్ 1కి వచ్చేటప్పటికి ఎన్హాన్సింగ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. దయచేసి గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా, అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా, కొంతమంది నాకు గ్రూప్ 2 వస్తే సరిపోతుందా, వెళ్ళిపోతాము అంటే అది వేరే విషయం. కానీ గ్రూప్ 1 రావాలి, డిప్యూటీ కలెక్టర్ కావాలి, డిఎస్పి కావాలి, సిటిఓ కావాలి అని అద్భుతమైన ఆలోచనతో ఉన్న అభ్యర్థులందరూ కూడా దయచేసి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్లో మనం ఎంత బాగా రాయగలిగితే, బాగా రాయడం అంటే ఏమిటి, ఎక్కువ పేజీలు కాదు, వారు ఎన్ని వర్డ్స్లో అయితే రాయమన్నారో, ఎన్ని పదాల్లో అయితే రాయమన్నారో అన్ని పదాల్లో వారు అడిగిన ప్రశ్నకు సూటబుల్ సమాధానం అనేది రాయాలి.
అంటే ఆ రిలవెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది బయట మామూలుగా అంటే అకాడమిక్ పరంగా రాసే పరీక్షల్లో ఆన్సర్స్ రాసే పద్ధతికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రాసే ఆన్సర్స్కి చాలా తేడా ఉంది. అందుకే ఇక్కడ నాణ్యత అనేది ఇంపార్టెంట్, క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. దాని అర్థం ఏమిటి అంటే ఏ ప్రశ్న అయితే అడిగారో ఆ ప్రశ్నకే మనం సమాధానం రాయాలి తప్ప ఏమాత్రం డీవియేట్ అయినా మార్కులు రావు. అలాగే వారు ఎన్ని పదాల్లో రాయమని చెప్తారో అన్ని పదాల్లోనే మనం ఆన్సర్ కంక్లూడ్ చేయాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టుగా రాస్తా అంటే కుదరదు. ఎక్కువ రాయడం వల్ల మన టైమే వేస్ట్ అవుతుంది. అక్కడ ఉన్న 3 గంటల్లో మొత్తం ఆన్సర్ చేయలేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యేవారు దయచేసి మీరు మెంటల్గా సిద్ధం కండి. మీరు హార్డ్ వర్క్ చేయాలి. చాలా సిస్టమేటిక్గా చేస్తేనే ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ సంబంధించి క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. క్లియర్? ఈ గైడెన్స్ అంతా నేను మీకు ఇస్తూ వెళ్తుంటాను. మీరు చేయవలసింది ఏమిటంటే నన్ను ఫాలో కండి, దయచేసి నన్ను ఫాలో కండి. చక్కగా మీకు ఈ ప్రిపరేషన్ అంతా ఈజీ అవుతుంది. అలాగే మీరు మన మోటో ఏమిటి అంటే మన స్టూడెంట్స్ పరీక్ష రాసేటప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ కావాలి. అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఆ టెన్షన్ లేకుండా ఆ క్వశ్చన్ చదవగానే ఏదో గజిబిజిగా అనిపించి ఏదో గజిబిజిగా రాస్తే కుదరదు. క్లారిటీ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ రాసేటప్పుడు క్లారిటీ ఉండాలి అంటే ఆ క్లారిటీ మనం ముందు డెవలప్ చేసుకోవాలి. ఎలా డెవలప్ చేసుకోవాలో నేను క్లాసులో మీకు చెప్తాను. అన్నిటికీ సంబంధించిన సొల్యూషన్స్ మీరు ఈజీగా చేయవచ్చును. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి, నన్ను మీరు ఫాలో కండి, అన్నీ మీకు అనుకూలంగా జరిగిపోతాయి. క్లియర్? ఇక నేను స్పెషల్గా ఇచ్చింది ఏమిటంటే లెట్స్ ఫస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటీ ఆన్సర్స్ అండ్ జనరల్ ఆన్సర్స్. జనరల్ ఆన్సర్స్ అంటే ప్రతి ఒక్కరూ రాయవచ్చును, కానీ దానికి మార్కులు పడవు. క్వాలిటీ ఆన్సర్స్కు మాత్రమే మార్కులు పడతాయి. అంటే అడిగిన ప్రశ్నకు రిలవెంట్ సమాధానం రాస్తేనే, వారు ఎన్ని పదాల్లో రాయమని చెప్తే అన్ని పదాల్లో మనం రాయగలిగితేనే, మనం రాసింది చక్కగా ఈ ఎవాల్యుయేట్ పేపర్ కరెక్షన్ చేసేవారికి అర్థమవుతేనే మనకు మార్కులు వస్తాయి. అది ఎలా చేయాలి అనేది మనం క్లాసుల్లో నేను మీకు చెప్తాను. అంటే ఇక్కడ మెయిన్స్కి సంబంధించి క్లాసులన్నీ కూడా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో ఏవైతే ఉంటాయో అవన్నీ నేను మీకు కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? అంటే కొన్ని సబ్జెక్టులు అంటే తెలంగాణ మూమెంట్ లాంటి సబ్జెక్టులు తప్ప మిగతావన్నీ కూడా ఫ్రెష్గా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో వారు చెప్పిన ప్రకారం ఎప్పుడుంది? సెప్టెంబర్, అక్టోబర్ అన్నారు. సో ఆ పీరియడ్లో వాడు ఎప్పుడు జరిగినా కూడా దాంట్లో ఆ ఎగ్జామినేషన్ డేట్కు కరెక్ట్గా ఒక నెల రోజుల ముందు మనం ఒక 3 ప్రాక్టీస్ టెస్టులు పెట్టుకుందాం. అంటే ఈ 6 పేపర్లకు సంబంధించి పేపర్ 1, 2, 3, 4, 5, 6 ఒక సెట్, రెండవ సెట్, మూడవ సెట్ చేస్తే కరెక్ట్గా మీకు అద్భుతమైన ప్రాక్టీస్ అవుతుంది ఎగ్జామినేషన్ ముందు. ఈ 3 బాగా రాసి నెక్స్ట్ మీరు ఇక 4th టెస్ట్ డైరెక్ట్ మెయిన్ టెస్టే, అది టీఎస్పీఎస్సీ వారు నిర్వహించేది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసి పెట్టాను. అవన్నీ కూడా అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేద్దాము. కాకపోతే మీ కోఆపరేషన్ కావాలి. ఎక్కడా ఏమి కంగారు పడవద్దు. మీకు ఏమైనా కంగారు అనిపించినప్పుడు నాకు మెయిల్ పెట్టండి, నేను ఉన్నాను, మీకు ఆన్సర్ ఇస్తాను. రైట్? ఇక ఈ కోర్సుకు సంబంధించిన విషయాలు ఏమిటి అంటే నేను ఆల్రెడీ చెప్పిన ప్రకారంగా మన యాప్ మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. పాయింట్ నెంబర్ 1. ఇక ప్రిలిమినరీ క్లాసులు ఆల్రెడీ నేను ఇచ్చేస్తున్నానని చెప్పేశాను, అవి రెడీగా ఉన్నాయి. స్టార్ట్ వాచింగ్. గ్రూప్ 2 క్లాసులు కూడా మీకు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. జాయిన్ అయిన వారు వెంటనే మీరు చక్కగా చూసుకోవచ్చు. ఇక మెయిన్స్ క్లాసెస్కి సంబంధించి మార్చ్ 15, 2024 నుంచి మొదలవుతాయి. క్లియర్? అది పేపర్ వైజ్ మనం తీసుకుందాం. మనకు ఎన్ని పేపర్లు ఉన్నాయి? 6 పేపర్లు ఉన్నాయి. దాంట్లో జనరల్ ఎస్సే ఫస్ట్ మనం పక్కకు పెట్టి ఇక పేపర్ 2, 3, 4, 5, 6 దీంట్లో ఒక్కొక్క పేపర్ మనం తీసుకుంటూ ఒక్కొక్క పేపర్కి సంబంధించి మొత్తం అంటే ఆ 3 సెక్షన్లు అయిపోయి 150 ప్రశ్నలు సమాధానాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకో పేపర్ వెళ్తాం. అంటే 2, 3, 4, 5 అదే సీక్వెన్స్లో కాకుండా మనం కొంచెం అనుకూలంగా మనం మార్చుకుందాం. ఇక 6 అనేది దాదాపుగా రెడీ ఉంది కాబట్టి దాని గురించి కూడా మీరు పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు. క్లియర్? ఇక మనం మధ్యలో ఏం చేస్తామంటే జనరల్ ఎస్సేకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా నేను మీకు ఈ సైడ్ బై సైడ్ కవర్ చేయడం జరుగుతుంది. క్లియర్?
ఇవన్నీ కూడా దయచేసి వినండి. ఈ క్లాసులన్నీ కూడా ముందుగా ఇక్కడ రికార్డ్ చేసి దాంట్లో మీకు అప్లోడ్ చేస్తాం. ఎప్పుడైతే క్లాస్ అప్లోడ్ అవుతుందో మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది మీ యాప్లో. చక్కగా మీరు ఆ క్లాసెస్ మీరు వాచ్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇదొకటి. అలాగే అంటే మెయిన్స్ క్లాసెస్ మనము గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ మనము మార్చి 15 నుంచి మనం మొదలు పెడుతున్నాము. ఇక ఫీజు వచ్చేసి 39,000 రూపాయలు. క్లియర్? కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరందరూ చాలా కాలం నుండి వెయిట్ చేసి ఉన్నారు. అలాగే మీరు కొంతమంది ఎక్కడో ఒక చోట కోచింగ్ తీసుకొని ఉంటారు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు నాణ్యమైన కోచింగ్ కావాలి అని చాలామంది అనుకోవడం వలన మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులందరినీ దృష్టిలో పెట్టుకొని 39,000 రూపాయల ఫీజుని 25,000కు తగ్గించడం జరిగింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. అంటే దీంట్లో 18% జిఎస్టీ ఉంటుంది, మన క్లాస్ ప్రొవైడ్ చేసే వారి కమిషన్ ఉంటుంది, రైట్? సో దీంట్లో అన్ని రకాల ట్యాక్సులు కలుపుకొని 25,000 మాత్రమే. దీంట్లో మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం వస్తుంది, అలాగే గ్రూప్ 2 మొత్తం వచ్చేస్తుంది. గ్రూప్ 2 వస్తుంది కాబట్టి గ్రూప్ 3కి సంబంధించి కూడా మీకు మొత్తం వచ్చినట్టే. అంటే ఇంత తక్కువ ఫీజులో క్లాసులు, మెటీరియల్, ప్రాక్టీస్ టెస్టులు అన్నీ కలుపుకొని మీకు చాలా తక్కువ ధరలో మీకు వస్తుంది. ఇది ఒక అద్భుతమైన అవకాశము. తెలంగాణ విద్యార్థులందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని చక్కగా మీరు వినియోగించుకోండి. నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు ఫాలో అవుతే గ్రూప్ 1 రావడం తథ్యం. నేను ఏమీ ప్రామిస్ చేయడం లేదు నేను మీకు గ్రూప్ 1 ఇప్పిస్తానని. నో, గ్రూప్ 1 కనుక మీరు సాధించగలిగితే, సాధించిన తర్వాత దాని కారణం ఎవరు అంటే మీరే. ఇక్కడ మా బాధ్యత ఏమిటంటే సబ్జెక్టు బాగా అర్థమయ్యేటట్టుగా మేము చెప్పడం. అలాగే నాకున్న ఇంకొక గురుతర బాధ్యత ఏమిటి అంటే మీకు చక్కగా గైడెన్స్ని ఇవ్వడం. ఆ గైడెన్స్ని ఎవరైతే యాస్టిస్గా ఫాలో అయ్యి ఎక్కడ ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ముందుకెళ్తారో వారికి తప్పకుండా గ్రూప్ 1 సర్వీస్ వస్తుంది. అంటే రేపు పొద్దున మీకు గ్రూప్ 1 వచ్చింది అంటే దానికి కారణం, ఎందుకంటే ఎగ్జామ్ రాసేది మీరే, నేనేం వెళ్ళి రాయను. అక్కడ మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరు వెళ్ళి రాయరు, మీరే రాస్తారు, మీరే సాధించుకుంటారు. కాకపోతే మేము గర్వపడేది ఎక్కడ అంటే మీకు గైడెన్స్ ఇచ్చాము అని మేము గర్వపడతాము, సంతోషంగా మేము ఫీల్ అవుతాం. అందుకని మీ సెలెక్షన్ అయిన తర్వాత మీ కుటుంబ సభ్యుల కంటే, మీ అమ్మ నాన్న వీళ్ళందరికంటే ఎక్కువగా సంతోషపడేది మేము. ఎందుకంటే మీరు మా గైడెన్స్లో మీరు చదువుకున్నారు అన్న ఒక తృప్తి, ఒక ఆనందం. అలాగే ఈ క్వాలిటీ క్లాసెస్ కూడా మీరు నేర్చుకోవడం వలన మీరు రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ సర్వీస్లో మీరు జాయిన్ అయినప్పటికీ కూడా ఆ నాణ్యమైన సేవల్ని మీరు ప్రజలకు అందివ్వగలుగుతారు. క్లియర్? సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీ అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఫీజు డ్రాస్టిక్గా తగ్గించడం జరిగింది. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మార్చి 14, 2024 లోపల మీరు జాయిన్ అవ్వండి. క్లియర్? ఎందుకంటే మార్చి 15 నుంచి మనం మెయిన్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగే ఫీజు వచ్చేసి మళ్ళీ 39,000కి వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ కజిన్స్, అలాగే రిలేటివ్స్లో ఎవరు ఉంటే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారికి చెప్పి వారిని ఫస్ట్ వీడియో చూడమనండి. పూర్తిగా చూసి వారికి పూర్తిగా నచ్చింది, సాటిస్ఫై అయ్యాము అన్నప్పుడు మాత్రమే వారిని జాయిన్ అవ్వమని చెప్పండి. దయచేసి ఎవరిని బలవంతం చేయవద్దు, బలవంతం చేయవలసిన అవసరం మనకు లేదు. క్లియర్? సో ఆ సీరియస్నెస్ ఎవరికైతే ఉంటే వారు చక్కగా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే గైడెన్స్ ఫాలో అయ్యి మీరు సర్వీస్ చక్కగా పొందవచ్చు. అలాగే దయచేసి నన్ను టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఫాలో కండి. నా టెలిగ్రామ్ ఛానల్ ఏమిటంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా ఎగ్జామినేషన్ ప్రిపేర్ కండి. ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాలి అనుకున్న విషయాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని ఆల్రెడీ నేను మీకు మెయిల్ ఐడి ఇచ్చాను. ఇక్కడ మెయిల్ ఐడి ఉంది, నా వాట్సాప్ నెంబర్ ఉంది. మీరు దయచేసి అయితే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మన క్లాసులు అంటే మీరు జాయిన్ అయ్యి క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ డౌట్స్ అన్నీ కూడా దయచేసి నాకు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే నాకు ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది ఒకేసారి, రైట్? తర్వాత ఇవన్నీ కూడా
ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఎవరికి అంటే కొత్తగా ఎవరైతే మన బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటున్నారో వారికి. ఇక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు మనకి ఇక్కడ బోల్డెంతమంది. గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 2 అలాగే బోల్డెంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ కోర్సులో జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా నేను ఇచ్చిస్తాను, అది నా ఆల్రెడీ ప్రామిస్లో ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చే అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో గతంలో ఇచ్చినట్టుగానే నేను మీకు అవన్నీ అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొత్తగా చేరే విద్యార్థులకు సంబంధించినవి. ఈ ఫీజు కట్టవలసింది అవన్నీ కూడా కొత్తగా చేరే విద్యార్థులే. ఆల్రెడీ మన దగ్గర ఉన్న గ్రూప్ 2 ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మీరు మళ్ళీ జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది 2016 నుంచి కూడా నాతో పాటు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ యాక్సెస్ ఇవ్వడం అనేది జరిగింది. మధ్యలో మనం యాప్ మార్చాం, అయినా కూడా మీ అందరికీ దాంట్లో ఆ కంపెనీ వారితో మాట్లాడి కొంత కష్టమైనప్పటికీ ఆర్థికంగా ఇన్స్టిట్యూషన్కి మీ అందరికీ దాంట్లో యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఇలాగే కంటిన్యూ అవుతాయి. మీరు తెలిసిన వాళ్ళందరికీ కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యి అందరికీ ఇన్ఫర్మేషన్ పంపండి, జాయిన్ కమ్మని చెప్పండి. అలాగే మీ పేరెంట్స్తో కూడా మాట్లాడండి. అందరూ సాటిస్ఫై అయిన తర్వాత ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అయ్యే నిర్ణయం ఒకటి తీసుకోండి. ప్రిపరేషన్ వెంటనే మొదలుపెట్టండి. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా నా సర్వీసెస్, నా సహాయ సహకారాలు మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే మీ అందరిని కూడా గ్రూప్ 1 ఆఫీసర్స్గా చూడాలి. దానికి సంబంధించి నా వంతు కృషి నేను చేస్తాను. నా పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి నాకున్న ఈ ఎక్స్పీరియన్స్, ఈ నాలెడ్జ్ అన్నీ ఉపయోగించి మీకు అద్భుతమైన గైడెన్స్ నేను ఇస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తూ మీ అందరినీ కూడా గ్రూప్ 1 ఆఫీసర్స్గా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.